నీళ్ల లిఫ్టింగ్ పై నిర్ణయం రాష్ట్ర సర్కారుదే. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ కుల్లం ఖుల్లా. కుట్ర కూలింది, నిజం తేలింది. కరువు పరిస్థితుల్లో రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలనా వద్దా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. బరేజ్ల భద్రత, నిర్మాణ పటిష్టత వరకే మా పరిధి. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేదు. ఎన్డీఎస్ఏ ఇన్నాళ్ళు రిపోర్టు మాటలు దాక్కొని ప్రాజెక్టును పడాబెట్టిన రేవంత్ సర్కార్ పన్నాగం పటాపంచలు. అదే చెప్తున్నా, నిజం గడప దాటే ముందు అబద్ధం ఇదివరకు ఊరు కాదు, ఇప్పుడు దేశం కాదు, ప్రపంచాన్ని చుట్టొస్తుంది. ఎందుకంటే డిజిటల్ యుగం కాబట్టి. ఏం చెప్పిర్రు? అరే అమ్మ మొత్తం బరేజ్లన్నీ ఒకటే తీరుగుంటాయి బై, ఏది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఇప్పుడు ఆడ జరిగినట్టు ఈడ కూడా జరుగుతుందని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిపోయింది. ఇది వేస్ట్ అని చెప్పేసింది. కాళేశ్వరం అయిపోయింది, కూలేశ్వరం అయిపోయింది, 1,00,000 కోట్లు వృధా అయిపోయింది, ఒక్క ఎకరానికి కూడా నీటి సుక్క అందలేదు, కథ కార్కర, దాని మీద కమిషన్ వేయడం, తర్వాత విచారణ, ఆ తర్వాత ఏమంటారు దాన్ని, ఎప్పుడు పడితే అప్పుడు రోజుకో మాట, ఇదంతా ఇది అదైంది ఇదైంది అని చెప్పేసి మాటలన్నీ శుద్ధ అబద్ధాలు. దాని వెనుక కేవలం వీళ్ళు చూపించింది ఏంటంటే ఆడపోయి చేతులతో ఇట్ట పర్రెలు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చినటువంటి ఏది నివేదిక, ఈ రెండు పట్టుకునే ఇన్ని రోజులు చేసి, బట్ ఈరోజు పటాపంచలు అయిపోయింది. రైట్, డ్యామ్ సేఫ్టీ అదా ఇదా పక్కన పెడదాం. 32 నెలల నుంచి వీళ్ళు వీకింది లేదు, దాన్ని ఆ పిల్లర్కి సంబంధించిన క్రాక్ని మూసింది లేదు. ఏం చేసిరంటే కేవలం ప్రాపగండా చేసింది. ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎన్డీఎస్ఏ క్లియర్ చెప్పేసింది, మాకేం సంబంధం రా, మీరు నిలిచుకుంటించుకోర్రి, నేను డ్యామ్ ఎట్లా ఉంది ఏం కదా అని చూసుకుంటా కదా. బట్ అవసరానికి వచ్చినప్పుడు నీ ఇంటికే పీకల దాకా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీకున్న సోర్స్ ప్రకారం ఒక రిస్క్ తీసుకుంటావా, తీసుకోవా? నీకున్న దాని ప్రకారం అంటే ఒక దానికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తావా, ఆలోచించవా? మొత్తం రాష్ట్ర రైతాంగాన్ని కూరేస్తావా, ఇల్లు పాది కూరేస్తావా, లేదు వాళ్ళని కాపాడుకోవడానికి ఆఖరికి మిగిలినటువంటి ఒక చివరి గింజనో లేకపోతే ఇంట్లో మిగిలినటువంటి గంజినో వాళ్ళకు పోసి బతికిస్తావా? ఇక్కడ ఏమంటారు, సాడిస్టిక్ ప్లెజర్ అనుభవించే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం, రాష్ట్ర రైతాంగం దరిద్రం. దాన్ని పట్టుకొని ఏలాడిండు. ఇప్పుడు ఏమైంది? 20 నీళ్ళు అంటుంది, ఇప్పుడు ఇస్తాడా? ఇచ్చినా కూడా ఇప్పుడు పట్టిసీమ కోసం ఆల్రెడీ ఎత్తుకొని పోసుకొని పాయ, చంద్రబాబు నాయుడు మొత్తం టోటల్గా నీళ్ళని ఎత్తుకొని పాయ. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఎత్తిపోస్తే ఏమని చెప్తాం? ఆఖరికి నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ చేసిన తర్వాత కూడా రాలేదని చెప్పి బీజేపీ వచ్చి దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తాం? ఇప్పుడు బీజేపీకి వస్తుంది, అవును భయ్ మేమే కొట్లాడి తెప్పించినాం, మేము బ్యారేజ్ వరకు తెప్పించినాం అని చెప్పి బీజేపీ ఎంపీలు, బీజేపీ నేతలు ఇలా మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేస్తాం? ఇదే కదా ముందు నుంచి కూడా చెప్పేది. తెలంగాణ సమాజం అదే చెప్తుంది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తుంది కదా. ఎత్తిపోయడానికి నీకు ఏం నొప్పని అంటుంది కదా. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఎత్తిపోయాలి, ఇప్పుడు ఎవరి మీద నెట్టేస్తావు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం వ్యూహరచన చేస్తావు? ఇప్పుడు ఏం కొత్తగా కాళేశ్వరం మీద మళ్ళా వార్తలు వండించేందుకు నీ అనుకూల పేపర్లు, అనుకూల యూట్యూబర్లు, లేకపోతే అనుకున్నటువంటి జర్నలిస్టులతోటి ఏం రాపిస్తావు? చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వంలో చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి, నీటిపారుదల శాఖ మంత్రి చెప్పాలి. కుట్రపట్టబయలైంది. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ పన్నాగం పటాపంచలైంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను అడ్డుపెట్టి బీఆర్ఎస్పై నెపం నెట్టి ఇన్నాళ్ళు నీతి ఎత్తిపోయకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గం బయటపడింది. బరేజ్లో నీళ్లు నింపవద్దని, తాగు అవసరాలకు నీటిని ఎత్తిపోయవద్దని ఎన్డీఎస్సీ చెప్పిందంటే ఇన్నాళ్ళు అందరి కళ్ళకు గంతలు కడుతూ వచ్చిన కాంగ్రెస్ కపట నీతి బయటపడింది. నీటి ఎత్తిపోతలు తమ పరిధి కాదని, దానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదని ఎన్డీఎస్ఏ కుండ బద్దలు కొట్టింది. కాళేశ్వరుడు సాక్షిగా సర్కార్ అబద్ధాలు, ప్రాణిత నీళ్ళలో నిలువున మునిగిపోయాయని చెప్పేసి కూడా ఒక ప్రధానంగా ఈరోజు నమస్తే తెలంగాణ వార్త రాసింది. చాలా అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ వార్త చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్ని రోజులు కూడా నిజం ఆగదు, దాగదు. అబద్ధాల మాటలను సరే, అబద్ధం మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చినా గడప లేటుగా దాటిన నిజం ఏదో ఒక రోజు ఊరు దాన్ని క్లియర్ అవుతుంది. బట్ అప్పటికి రాష్ట్రం నాశనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది, తెలంగాణ వాదుల మీద ఉంది, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎప్పటికప్పుడు గౌరవించే వ్యక్తుల మీద ఉంది. జనాలకు చెప్పాలి, మీరు కూడా, ప్రజలు కూడా ఆలోచనవంతమైన పరులు, వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల రీత్యా నీళ్లు ఎత్తిపోవడంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. కరువు వేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఎన్డీఎస్ఏ సభ్యుడు రాకేష్ తోతేజ స్పష్టీకరణ. ఇన్నాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సాగుతో కాంగ్రెస్ డ్రామా. బరాజు నింపవద్దని, నీళ్లు ఎత్తిపోయవద్దని చెప్పిందంటూ అడ్డగోలుగా రేవంత్ అబద్ధాలు. వాళ్ళు అసలు వాస్తవానికి వాళ్ళు చెప్పలే. ఎన్డీఎస్ఏ రిపోర్టులా నీళ్ళు ఎత్తిపోయొద్దు, అలాగే బరేజ్ నింపవద్దని చెప్పేసి ఎప్పుడు కూడా రాలేదు. వాళ్ళు ఇదంతా కొంచెం అది ఉంది, దాని తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో మేము విచారణ చేస్తామని చెప్పారు. కానీ దాన్ని పచ్చి అబద్ధాల కూతలబ్బా. ఈ అబద్ధాల కూతలతోటి ఇంకెన్ని రోజులు నడుస్తుందో కానీ ఏమో. అదే వంకతో ప్రాజెక్టు పడవబెట్టి
ఏపీకి నీళ్లు, ఎన్డీఎస్ఏ ప్రకటనతో జలద్రోహం బట్ట బయలు అని చెప్పేసి వార్త. మీరే చెప్పుకోవాలి, ప్రజలే ఆలోచించాలి. అబ్బో దేవుడా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాల్లో మా పాత్రేమీ లేదు. బరేజుల భద్రత, నిర్మాణ పటిష్టత వరకే మా పరిధి. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల రీత్యా రైతులకు నీళ్లు ఇవ్వాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. లిఖితపూర్వక సమాధానంతో ఎన్డీఎస్ఏ సభ్యుడు రాకేష్ తోతేజా. చూసుకోండి. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ వైఖరి కోరుతూ ఎన్ఆర్ఐ తీర్థాల లక్ష్మీ నరసింహ గుప్తా పంపిన ఈమెయిల్కు ఆయన ఈ సమాధానం ఇచ్చింది. చూసుకోండి. ఆ మెయిల్ ఆయన లేఖ రాసి ఈమెయిల్ చేస్తే దానికి ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి సభ్యుడు ఇచ్చినటువంటి మెయిల్ ఇది అఫీషియల్గా. దీనికి చెప్పండి ఇక.